టాలీవుడ్ సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. పిల్లలు అమ్మాయిలపై జరిగే అవమానాలను ఆకృత్యాల గురించి తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇష్యూ జరిగితే ప్రతిరోజు ఖచ్చితంగా తన వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్లో చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర తన భార్య గురించి మాట్లాడాడు. తనకు నచ్చితేనే మంగళసూత్రం ధరించమని చెప్పానని, అబ్బాయిలకు లేని నిబంధనలు అమ్మాయిలకు ఎందుకనేది తన ఉద్దేశమని ఒక క్లారిటీగా చెప్పాడు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఓ ట్విట్టర్ స్పేస్లో దీనిపై జరిగినటువంటి చర్చలో చిన్మయిని రావే అని చెప్పలేని మాటలతో బూతులు తిట్టారు. ఇలాంటి ఉద్దేశం ఉన్న వాళ్లకు పిల్లలు పుడితే ఎలా పెంచుతారు, వాళ్ళ పిల్లలు చచ్చిపోవాలంటూ కొందరు కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా చిన్మయి కుటుంబంపై పచ్చి బూతుల వర్షం కురిపించారు. ఈ విషయం ఆమె దృష్టికి రాగా సజ్జనార్కు కంప్లైంట్ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెను చిన్మయిని ఈ స్పేస్కు ఇన్వైట్ చేయగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. సినిమాను ఆర్టిస్టులను ప్రేమించి ఉన్నత స్థాయిలో నిలబెట్టే తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అంటూనే తనను ఎందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నా భర్త మంగళసూత్రం గురించి మాట్లాడితే నా పిల్లలు ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు తిట్టించుకోవాలి, మాటలు అనిపించుకోవాలని కూడా నా వల్ల మీరేమన్నా ఎలా అయినా ఎఫెక్ట్ అవుతున్నారా, నా వల్ల మీ జాబ్ పోతుందా, మీ శాలరీ పోతుందా, లేదా నేనేమైనా మీ ట్యాక్స్ తీసుకుంటున్నానా అంటూ వాళ్ళ భాషలోనే చిన్మయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. అయితే ఇలా జరగడం చిన్మయి విషయంలో ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు ఇలా చాలాసార్లే జరిగింది. అండ్ ఇలాంటి ఒక విషయాలు ఎప్పుడైనా కానీ ఇలాంటి కాంట్రవర్సీస్లో ఈవెన్ గతంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి కానీ లేకపోతే ఇంకేస్ చాలా ఇష్యూస్ మీద చిన్మయి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని ఎక్స్ ద్వారా కానీ ఇన్స్టా ద్వారా కానీ అలా ఆమె షేర్ చేస్తూనే ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో రాహుల్ రవీంద్ర మనకు తెలుసు. అయితే ఆయన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి డైరెక్టర్గా వహిస్తున్నారనమాట. అంటే రష్మిక మందన యాక్ట్ చేసినటువంటి ఆ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఆ సినిమా ప్రమోషన్స్లోనే సో ది గర్ల్ ఫ్రెండ్ అంటే డెఫినెట్గా వాళ్ళ లవ్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాని తర్వాత అసలు ఏంటి అనే దాని మీద ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ టాపిక్ వచ్చిందన్నమాట. అయితే పెళ్లి టాపిక్ గురించి వచ్చినప్పుడు మంగళసూత్రం తనకు నచ్చితేనే ధరించు, లేకపోతే అవసరం లేదు అని నేను చాలా ఓపెన్గా అండ్ దాని తర్వాత తనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి కొంతమంది ఎవరైతే ఉంటారో అలాంటి ఒక రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఫాలో కానోళ్ళు ఇలా ఎలా పెంచుతారు, చచ్చిపోవాలంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తే ఈ స్పేస్లో తన స్టైల్లోనే చిన్మయి రెచ్చిపోయి మాట్లాడింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. సో మరి చిన్మయి మాట్లాడింది డెఫినెట్గా కొంతమంది అయితే కరెక్ట్ అని, కొంతమంది పిల్లల దాకా ఎందుకు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే కొంచెం ఇన్ కేస్ అవి రెస్పెక్ట్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? చిన్మయి మాట్లాడింది నిజంగా అంటే లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేసింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.